ఇక కేసులు నమోదయ్యి అవమాన భారంతో చనిపోయిన వాళ్ళ సంఖ్య, మెంటల్ ట్రోమాలోకి వెళ్ళిపోతున్న వారి సంఖ్య ఇప్పటికీ ఏ లెక్కల్లో కూడా లేదు. ఫాల్స్ కేసెస్ నమోదయ్యి అవమాన భారంతో, జీవితం పైన విరక్తితో సమాజానికి దూరమై తమ జీవితాన్ని తామే కాల్చుకునే వాళ్ళు కొందరైతే, సమాజం పైన విరక్తితో స్త్రీ పట్ల అసహ్యమైన భావన పెంచుకుని సైకోలుగా మారేవాళ్ళు ఇంకొందరు. ఒక అబ్బాయి అంటే అతడు ఓ తల్లికి కొడుకు, ఓ చెల్లికి అక్కకి సోదరుడు. అంతేగాని మగవాడిని కేవలం భర్తే అన్న కోణంలోనే చూపెడుతూ మగవాడిని భూస్థాపితం చేయడానికి మాత్రమే జరుగుతున్న కుట్రల్లోకి మన భారతీయ మహిళలు ఘోరంగా ప్రభావితమయ్యారు. అందుకే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు తెచ్చిన మగవాడిపై యుద్ధం కోసం తెచ్చిన ప్రతి చట్టాన్ని పూర్తి స్థాయిలో వాడుకుంటోంది నేటి మహిళ. నిజంగా హింసించే మగవాళ్ళు లేరా? ఎందుకుండరు? ఉంటారు. అలాంటి వారిని భరించే మహిళలు కూడా చాలా మందే ఉన్నారు. దేవతామూర్తులు వాళ్ళు. వారికి భరించడం మాత్రమే తెలుసు. ఎక్కడి వరకు భరించాలి, ఎప్పుడు నలుగురిలోకి ఆ సమస్య తీసుకురావాలి, ఎప్పుడు కోర్టు దాకా వెళ్ళాలి, ఎప్పుడు వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. పురుషులకి ఇక్కడ నేను అంటుంది, ఈ కేసు తప్పు అని తేలితే ఈ స్త్రీని కూడా ఏం చేయాలి? ఇలాంటి నియమాలు లేకుండా విచ్చలవిడిగా వదిలినదే 498A.